వెల్కమ్ టు కాశీ. రుద్రాక్షలు భారతదేశంలో ముఖ్యంగా హిందువులలో ఎంతో ప్రాచుర్యం పొందిన పవిత్రమైన రత్నాలు. వీటిని శివభక్తులు ఎంతో గౌరవిస్తారు. ముఖ్యంగా కాశీ నగరంలో రుద్రాక్షలు ప్రసిద్ధిగాంచాయి. రుద్రాక్షలు ఎలా ఉంటాయి, వాటి వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది దోముఖ రెండు ముక్క రుద్రాక్ష. ఇది 9 ముక్క రుద్రాక్ష, 9 ముఖాల రుద్రాక్ష. एक मुखा, दो 9 मुखा, 7 मुखा. అసలు రుద్రాక్షలు అంటే ఏమిటి, అవి ఎలా తయారవుతాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. రుద్రాక్షలు ఒక చెట్టు ద్వారా పండే కాయలు. హిందువులు ఎంతో పవిత్రంగా వీటిని భావిస్తారు. రుద్రాక్షలలో పలు రకాలున్నాయి. రుద్రాక్షలు వాటిపై ఉండే ముఖాల సంఖ్య ఆధారంగా వివిధ రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం రుద్రాక్షకు ఒక్కో రకం ప్రయోజనం ఉన్నాయని హిందువులు నమ్ముతారు. రుద్రాక్ష కాయలను ఇలా రఫ్ చేయడం ద్వారా పైన పొట్టు పోయి రుద్రాక్ష బయటకు వస్తుంది. ఇది పంచముఖి రుద్రాక్ష. ఇది అంటే 5 ముఖాలు కలిగిన రుద్రాక్షని పంచముఖి రుద్రాక్ష అంటారు. ఇది పంచముఖి రుద్రాక్ష. రుద్రాక్షలు లైవ్గా తయారు చేసే విధానం మనం చెట్టు ఇవి. इसमें 7 मुखा, 2 मुखा, 5 मुखा ऐसे निकलता है. 7 मुखा, 2 मुखा, 5 मुखा वो महंगे बिकते हैं. 5 मुखा, 7 मुखा एक मुखी 500. 500. 5 ముఖ 5 मुखा అవి మనకు 5 ముఖాలు తీసుకొని 80%. 9 ముఖ ఉండవా? ఒక్కో రకం రుద్రాక్షకు ఒక్కో రకం ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు ఏకముఖి రుద్రాక్షకు నాయకత్వ లక్షణాలను పెంపొందించే గుణం ఉంటుంది. 5 ముఖి రుద్రాక్షకు శివుని ప్రతీకగా దాన్ని భావిస్తారు. 10 ముఖ రుద్రాక్ష అన్ని రకాల శక్తులు కలిగి ఉంటుందని హిందువులు భావిస్తారు. एक मुखा, एक ముఖ, 2 मुखा, 2 ముఖ, 9 मुखा, 7 मुखा. ముఖి రుద్రాక్ష. ఇది ఏకముఖి రుద్రాక్ష. ఇది దోముఖ రెండు ముక్క రుద్రాక్ష. ఇది 9 ముక్క రుద్రాక్ష, 9 ముఖాల రుద్రాక్ష. 9 मुखा, 9 मुखा, 9